నూతన నటీనటులకు మంచి అవకాశం. ఆడిషన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్. ఎస్ శామ్, చూసావా? సూపర్ గుడ్ న్యూస్. నాకు వచ్చిన కల నిజం కాదన్నావు, ఇంతలోనే నిజమవుతుంది. అప్పుడే మనం హీరో హీరోయిన్స్ అయినట్టు మాట్లాడుతున్నావు. మనం ఇంకా ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు సిద్ధు. వెళ్తాం కదా. ఆడిషన్స్ హైదరాబాద్ లో సిద్ధు. అక్కడికి వెళ్తే మనం శౌర్య వాళ్ళకి దొరికిపోతాం. ఏం పర్వాలేదు, అది నేను చూసుకుంటాను. ఎలా వెళ్ళాలో నేను ప్లాన్ చేస్తాను. సిద్ధు ప్లీజ్ వద్దు సిద్ధు. శామ్, మనం వెళ్తున్నాం. నువ్వు ఆడిషన్ ఇస్తున్నావు. నీ టాలెంట్కి వాళ్ళు ఫిదా అయిపోవాలి. నువ్వు హీరోయిన్ అని ఫిక్స్ అయిపోతారు అంతే. చిన్న సినిమా కాదు శామ్, 100 కోట్ల సినిమా. నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా కళ్యాణి? అసలే మనం శౌర్య కూడా చెప్పకుండా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా తేడా వస్తే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. ఈ భయంతో ఇంకెన్ని రోజులు భయపడుతూ ఉంటామమ్మా? తప్పదు. రిస్క్ చేయకపోతే ఆ సిద్ధుని సంపదని పట్టుకోలేమమ్మా. మన ఇంట్లో మనశ్శాంతి ఇంకెప్పటికీ ఉండదు. నువ్వు చెప్పేది నిజమే కళ్యాణి, కానీ ఇంకేం ఆలోచించకమ్మా. మన ప్రయత్నం మనం చేద్దాం. మిగతాది దేవుడే చూసుకుంటాడు. నేనింత నమ్మకంగా ఎందుకున్నాను అంటే, ఒక్కసారి సినిమా పిచ్చి పట్టుకుంది అంటే అది ప్రాణం పోయిన పోదు. వెండితెర మీద పేరు చూసుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు, ఎన్ని ఇష్టాలనైనా వదులుకుంటారు. నన్ను నమ్మమ్మా. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు సరే, కానీ వాళ్ళని ఎలా పట్టుకోవడం? శౌర్య హెల్ప్ ఏమైనా తీసుకుందామా? వద్దమ్మా. ఆఫీసర్ మన మీద కోపడే ఛాన్స్ ఉంది. అందుకే మనమే పట్టుకొని ఆఫీసర్కి అప్పగిద్దాం. కాకపోతే నువ్వొక క్యారెక్టర్ చేయాలి. నేనా? ఏం చేయాలి? వీళ్ళేంటి ఏదో గూడు పుటాణి చేస్తున్నట్టున్నారు? అందరూ అత్తయ్యని అపార్థం చేసుకుంటున్నారమ్మా. మా అమ్మ మాధురి మీదున్న కోపాన్ని నా మీద చూపిస్తుంది. అది తగ్గిపోతుంది అనుకునే లోపే సంపద తప్పు చేసింది. అది నా వల్ల జరిగిందనుకుని అపార్థం చేసుకుంటుంది. బాబంటే కూడా ఇష్టమే. సిద్ధు వాళ్ళ అమ్మొచ్చి ఆ రోజు అలా అనేసరికి పరువు పోయిందనే కోపంతో ఇలా చేస్తుంది అంతే. కోపంతో నేనిలా లేను. నిజంగానే బాబు నా మనవడయ్యుండడు. నీకు కళ్ళు ముందు మాత్రమే కాదు, ఒళ్ళంతా ఉన్నట్టున్నాయి. ఎక్కడో ఉన్న నన్ను ముందే చూసి మాట మార్చి మా అత్త మంచిది అంటూ మాట్లాడుతున్నావు. ఇలాంటివన్నీ నేను నువ్వు పుట్టక ముందే చేశాను. మళ్ళీ నాకు కొత్తగా పరిచయం చేయకు. అయినా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాదు. గోడకి అవతల వాళ్లతో మాట్లాడుతూ అంటే వినడం లేదు. అలాంటి నిన్ను ఏమనాలి? ఇప్పుడైతే ఏమీ అనొద్దత్తయ్య. మళ్ళీ వచ్చి ఒక గంట సేపు తిట్టించుకుంటాను. ఆఫీసర్ వచ్చినట్టున్నాడు, బాబునెత్తుకోండి. నేను ఇప్పుడే వస్తాను. మీ అబ్బాయికి ఏం కావాలో చూసుకోవాలి కదా. ఇది ఆత్రంలో బాబుని నా చేతిలో పెట్టి వెళ్ళింది. ఇప్పుడు వీడి చుట్టూ నా చేతుల్లో ఉంది. కళ్యాణి, కాఫీ తీసుకురా. అలాగే సార్. మన వెళ్ళి ప్రూఫ్స్ కలెక్ట్ చేయమని చెప్తాను. బాయ్ సార్. కాఫీ.
కాఫీ ఎవరు పెట్టారు? నేనే పెట్టాను ఆఫీసర్. ఏ బాలేదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆఫీసర్. కానీ నువ్వు ఇంత బాగా పెట్టావంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను నేర్చుకుంటున్నాను ఆఫీసర్. కొన్ని రోజులు పోతే బిర్యానీ కూడా చేస్తా. ఆ రోజు ముందే ఇన్ఫార్మ్ చేయి. ఏ బయట ఏం తినకుండా వస్తారా? తినేసి వస్తాను. అవును, బాబేడి నిద్రపోతున్నాడా? అత్తయ్య దగ్గర ఉన్నాడు ఆఫీసర్. నేను తీసుకొస్తాను. అరే, నేను చూస్తేనే కంపరంగా ఉంది. అలాంటిది నీతో ఏదో అవసరం ఉందని ఆ కళ్యాణి ఇవ్వగానే ఎత్తుకున్నాన్రా. కానీ నువ్విలా ఆపకుండా ఏడుస్తూనే ఉన్నావనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నా చేతుల్లోకి రాగానే ఏడుస్తావు, ఆ కళ్యాణి చేతుల్లోకి వెళ్ళగానే కిలకిలా నవ్వుతావు. అంతలా ఏముందిరా దాని చేతిలో? ప్రేమ అత్తయ్య, ప్రేమ. పట్టుమని 2 నెలలు కూడా నిండలేదు, అప్పుడే వీడికి ప్రేమలు దోమలు తెలుస్తున్నాయా? లేకపోతే నేర్పిస్తున్నావా వీళ్ళమ్మకి నేర్పించినట్టు? అత్తయ్య, నేనేమి వీళ్ళమ్మకి నేర్పించలేదు. చిన్న పిల్లలకి మన మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ మనకి వాళ్ళంటే ఎంత ప్రేముందో వాళ్ళకి స్పర్శలో తెలుస్తుంది. మీకు కన్నయ్య అంటే ఇష్టం లేదని వాడికి అర్థమై ఉంటుంది. అందుకే మీ దగ్గరికి రాగానే ఏడుస్తున్నాడు. నాకు వీడంటే చిరాకని తెలుసు కదా, మరి నా చేతిలో పెట్టేందుకెళ్ళా? ఇంకొంచెం సేపు ఉంటే వీడేడుపు భరించలేక ఏ రోడ్డు మీద వదిలేసి వచ్చేదాన్ని. ఏంటత్తయ్య అలా అంటారు? ఎందుకు వీడంటే అంత చిరాకు? చిరాకు పడక ముద్దాడుతూ ఉండమంటావా? వీడు నా మనవడు కాదని, తన కొడుకు రక్తమని మడెమ్మ అన్న మాటలు ఇంకా నా చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. వీణ్ణి నేను ఎత్తుకోలేను, జోలపడలేను. తీసుకుపో బయటికి. చూసారా ఆఫీసర్, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అత్తయ్య మనసు మారలేదు. ప్రేమగా చూడకపోయినా పర్వాలేదు, ముట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ పసి పిల్లాడు అని చూడకుండా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు చూసారా? నేనంతే, నచ్చకపోతే ఇలాగే ఉంటాను. అయినా ఎవడికో పుట్టిన బిడ్డని నా మనవడని నేనెత్తుకోవడమేంటి? అమ్మా, ఇంకా ఆపుతావా? బాబు సిద్ధు కొడుకని ఆ మనం వచ్చి అనగానే అయిపోతాడా? నీ కొడుకు అని ప్రూఫ్ ఏదైనా ఉందా శౌర్య? వీడు ఎవరికి పుట్టాడో నాకు తెలియాలి. DNA టెస్ట్ రిపోర్ట్స్ లో వీడు నీ కొడుకని తెలిస్తేనే కానీ నేను నా మనవడిగా ఒప్పుకోను. బాధపడకండి ఆఫీసర్. ఎవరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? కన్న తండ్రి మీరు నమ్మితే చాలు. సిద్ధు ఒక్కోసారి ఎంత తెలివిగా ఆలోచిస్తాడో, ఒక్కోసారి అంత ఫూలిష్ గా ఆలోచిస్తాడో అనిపిస్తుంది. హైదరాబాద్ నుండి పారిపోయే కదా బెంగళూరు వచ్చింది. ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతుంది, మళ్ళీ ఇప్పుడు ఆడిషన్స్ కోసం హైదరాబాద్ వెళ్దామంటాడేంటి? పొరపాటున శౌర్య కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఈ డేంజర్ సిద్ధుకి అర్థం కావట్లేదేంటి? ఏంటి శామ్, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రేపు ఆడిషన్లో ఏ డైలాగులు చెప్పాలి, ఎలా నటించాలి అనా? హైదరాబాద్ అంటేనే టెన్షన్ గా ఉంది సిద్ధు. ఇంతకు ముందు కంటే శౌర్య ఇప్పుడు మన మీద ఎక్కువ కోపంగా ఉన్నాడు. లాస్ట్ టైం గన్ తీసుకుని వెంటపడినప్పుడు ఎక్కడ నిన్ను కాల్ చేస్తాడోనని భయం వేసింది సిద్ధు. ఈ ఆడిషన్ కి వెళ్ళడం అవసరమా? నీ భయం నాకు అర్థమైంది శామ్. బట్ ఇప్పుడు మనం వెళ్తుంది పోచంపల్లికి కాదు, అన్నపూర్ణ స్టూడియోస్కి. మనం వెళ్తుంది దొంగతనానికి కాదు, ఆడిషన్స్కి. అక్కడికి శౌర్య వచ్చే ఛాన్స్
లేనే లేదు. కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పోలీసులు మనల్ని గుర్తుపడితే? పిచ్చి శామ్, మనం ఇలానే ఎందుకు వెళ్తాం? గెటప్స్ చేంజ్ చేసుకుని మరీ వెళ్తాం. అది కాదు సిద్ధు. శామ్, నేను చూసుకుంటాను కదా, నీ పక్కనే ఉంటాను, ఓకేనా? ఆడిషన్కి కావాల్సినవన్నీ బ్యాగ్లో సర్దేసుకో. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాం. టికెట్స్ కూడా బుక్ చేశాను. ఇది గోల్డెన్ ఛాన్స్ శామ్, మనం మిస్ చేసుకోకూడదు. బై ది వే, నాకెందుకో ఈ మూవీలో నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు బాగా అనిపిస్తుంది. ఇంకేం ఆలోచించుకో, సరేనా? ఇన్ని రోజులు సిద్ధు సంపదలు తప్పించుకుని తిరుగుతున్నారు. కానీ రేపటితో మనం వేసే గాలానికి వాళ్ళు చిక్కుకుంటారమ్మా. మనమైతే మన ఏర్పాట్లలో ఉన్నాం, కానీ సిద్ధు సంపద వాళ్ళు వస్తారంటావా? తప్పకుండా వస్తారమ్మా. సిద్ధుగాడు సంపద సినిమాల్లో ఛాన్సుల కోసం తిరుగుతున్నారు కదా. ఒక్కసారి సినిమా పిచ్చి పట్టుకుందంటే పోదు. దాన్నే మనం క్యాష్ చేసుకుంటున్నాం. కన్ఫర్మ్ గా వస్తారు. ఇంతకీ రేపు వాళ్ళని ఎలా పట్టుకోవడం? నేను డైరెక్టర్ గెటప్, నువ్వు కెమెరామెన్వి. అంటే ఇప్పుడు నేను మగ వేషం వేయాలా? నా వల్ల కాదు. కెమెరా గురించి కూడా నాకేం తెలీదు. తెలియాల్సిన అవసరమేమీ లేదమ్మా. మనం చేసేది జస్ట్ యాక్టింగ్. వాళ్ళు రాగానే మత్తుమందు కలిపిన జ్యూస్ ఇస్తాం, పడిపోతారు. తర్వాత ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆలోచన బాగుంది. అయితే నేను జ్యూస్లు అందించే గెటప్లో ఉంటాను. సరే అమ్మా. ఏమిటనుపమా వేషధారణ గురించి మాట్లాడుతున్నావు? అమ్మా, అది అదే అదే అంటావేంటమ్మా? నిజం చెప్పేయ్, నానమ్మ ఏమీ అనదులే. ఏం లేదు నానమ్మ, నేను మా కాలేజీలో లాస్ట్ ఇయర్ నాటకం వేశాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాని గురించి అమ్మకి చెప్తున్నాను. అవునా? అంటే నీకు కళామ తల్లి ఆశీస్సులు కూడా ఉన్నాయన్నమాట. నేను కూడా చిన్నప్పుడు నాటకాలు వేశానులే. మా అమ్మ వాళ్ళు, పెళ్ళైన తర్వాత మీ తాతగారు నన్ను బాగా ప్రోత్సహించారు. అప్పుడు నాకు బహుమతిగా ఎన్నో జ్ఞాపికలు కూడా వచ్చాయి. నువ్వు సూపర్ నానమ్మా. ఆషాఢంలో ఆడపిల్ల అత్తారింట్లో ఉండకూడదు. కానీ నీకు అత్తిల్లైనా పుట్టిల్లైనా ఇదే కాబట్టి మంచి రోజు చూసి నేను ఇక్కడికి తీసుకొచ్చి మీ అమ్మ నీకు గోరింటాకు పెడుతుంది. సరిపోయింది సంబడం. మీకు కలవాలనిపించిన ప్రతిసారి ఏదో ఒక బంక పెట్టుకుని గోడ దాటి వచ్చేస్తున్నారు. మీరేం గోరింటాకు పెట్టనక్కర్లేదు. కళ్యాణి చేతికి ఎర్రగా పండాల్సిన అవసరమూ లేదు. చూడు కళ్యాణి, ఇలా మాట్లాడొద్దు అని చెప్పానా? నువ్వు మాట్లాడుతుంటే నా కొళ్ళు మండుద్ది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమిటి బెదిరిస్తున్నావా? జరిగేది చెప్తున్నాను. సరే చూద్దాం అత్తయ్య, త్వరలో ఏం జరుగుతుందో అనేది. నానమ్మా, ఈవిడితో మాట్లాడడం అనవసరం. మీరు వెళ్ళి పడుకోండి. నువ్వేదైనా చెయ్యాలి అని ఆలోచించేలోపే నేను ఆ DNA టెస్ట్ చేయించేస్తాను. వాడు నా మనవడు కాదు అని తెలుస్తుంది. అప్పుడుంటుంది అసలు కథ. DNA టెస్ట్ అంటే గుర్తొచ్చింది. రేపెలాగైనా శౌర్య తలలో వెంట్రుకలు వాడికి తెలియకుండా కొట్టేయాలి. ఎలా? లాస్ట్ టైం లాగా ఫ్లైట్కి వెళ్తే ఈసారి సేఫ్ కాదేమో అనిపిస్తుంది. అమ్మని అడిగితే ఫోన్ ఎత్తగానే ఎక్కడ చచ్చావురా అని తిడుతుందేమో. ఇస్తుందనే నమ్మకం కూడా లేదు. శౌర్య ఈ పాటికి హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేసి ఉంటాడు. ఆన్ రోడ్ అయితే వెహికల్స్ షిఫ్ట్ అవుతూ వెళ్ళొచ్చు, కానీ దానికి అమౌంట్ ఎక్కువ కావాలి.
ఎలా? ఎంత ఆలోచించినా ఇప్పుడు మా అమ్మ మనమ్మ తప్ప ఎవరూ కనిపించట్లేదు. ఓసారి అడిగి చూస్తాను, ఏదైతే అదవుతుంది. హలో, ఎవరు? అమ్మా. సిద్ధు? అవునమ్మా, సిద్ధునే. నీకేం పోయే కాలం వచ్చిందిరా? నువ్వు ఆ పిల్లని ప్రేమించడమేంది, యాడాడినో తిరగడమేంది? కన్నది ఉండదో లేదోనని కనీసం ఫోన్ అయినా చేయలేదు. అమ్మా, త్వరలో నేను నిన్ను కలుస్తాను. అప్పుడు ఎంతసేపు తిడతావో ఎంతసేపు కొడతావో నీ ఇష్టం. కాకపోతే నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఏందది? నాకు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000? అవునమ్మా, చాలా అవసరం. నా జీవితం నువ్వు ఇచ్చే 1,00,000 మీద ఆధారపడింది. ఉన్నట్టుండి అడిగితే నా దగ్గర యాడ్ నుంచి వస్తాయిరా? నా దగ్గర లేవు, ఇంకేడనైనా చూసుకో. అమ్మా ప్లీజ్, నాకంత టైం కూడా లేదు, వెంటనే కావాలి. నేను ఒక పెద్ద సినిమాకి ఆడిషన్కి వెళ్తున్నాను. అక్కడ ఓకే అయితే 1,00,00,000కి తక్కువ ఇవ్వరు. అది కానీ హిట్ అయితే కోట్లలో సంపాదించొచ్చు. అప్పుడు అవన్నీ వసూలు చేయడానికి దాచిపెట్టడానికి నాకు నువ్వు తప్పెవరున్నారమ్మా? వీడేంది ఇంత నమ్మకంగా చెప్తా ఉంటాడు? సర్లే, 1,00,000 కదా, ఇద్దాం. పోతే 1,00,000, వస్తే 1,00,00,000. సర్లేరా, నీ జీవితం ఈ 1,00,000 మీద ఆధారపడింది అంటున్నావు కదా, అందుకే ఇస్తా ఉండా. నేనెంత సంపాదించినా నీకోసమే కదా. థ్యాంక్స్ అమ్మా, వెంటనే పంపించు. నీ స్నేహితుడు సురేంద్ర చేత పంపిస్తాలే. అలాగేనమ్మా. శామ్, మా అమ్మ 1,00,000 పంపిస్తుంది. ఎందుకు సిద్ధు? మన దగ్గర డబ్బులన్నీ ఫినిష్. హైదరాబాద్ వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా. మనీ రాగానే వెంటనే బయలుదేరదాం. కూల్ శామ్. ఇప్పుడైతే శౌర్య యోగా చేస్తున్నాడు. వాడు కళ్ళు తెరిచేలోపు 4 వెంట్రుకలు కట్ చేస్తే సరి. బాబువి ఎలాగైనా తీసుకోవచ్చు. ఆఫీసర్ యోగా చేస్తున్నారు. దమయంతి అత్తయ్య కూడా కనిపించడం లేదు. ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడేస్తే సరిపోతుంది. అమ్మ ఎక్కడుంది? ఇది నేను జుట్టు కట్ చేయడం చూస్తే కన్ఫర్మ్ గా దీనికి అనుమానం వస్తుంది. త్వరగా వెళ్ళవే. ఇదేంటి నక్కి నక్కి చూస్తూ వెళ్తుంది? ఓహో, అనుపమ దగ్గరకా? పోనీలే, నా పని అయిపోతుంది. అమ్మా, మనం ఈ రోజు వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ బుక్ చేయాలి. ఆడిషన్స్ పెట్టాలి కదా. అలాగే కళ్యాణి, డబ్బులు కూడా సిద్ధం చేశాను.
సరే అమ్మా, ఏదో ఒకటి చెప్పి వెళ్దాం. శౌర్య DNA టెస్ట్ గురించి వదిలేసినా నువ్వన్నట్టు మీ అత్తయ్య వదిలేలా లేదు కళ్యాణి. శౌర్య జుట్టు కట్ చేయడానికి చూస్తోంది. అత్త కాదు, అనుమానం పిశాచి. పిశాచి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అన్ని పనులు చూసుకొని రెడీ అవ్వమ్మా. జాగ్రత్త కళ్యాణి. ఉమ్.